ఇప్పుడే విశ్వక్సేన్ లైలా మూవీ చూడడం అయితే జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత అసలు థియేటర్కి ఎందుకు వచ్చానురా బాబు అనిపిస్తుంది. ఇంకా సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. అసలు సినిమాలో ఏమాత్రం స్టఫ్ ఉందని విశ్వక్సేన్ ఇంత హడావిడి చేసి ఏదేదో చేశాడు. సినిమా గురించి బయట విపరీతంగా నెగిటివ్ పబ్లిసిటీ, బాయ్కాట్ లైలా అని. ఈ సినిమా చూసిన వాడు కూడా నిజంగానే బాయ్కాట్ లైలా అంటాడు. ప్లీజ్ రా బాబు థియేటర్కి రావద్దు అని చెప్తాడు. సరే పక్కన పెట్టండి, మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ అయితే పరమ రొటీన్, పరమ చెత్త స్టోరీ. అసలు స్టోరీ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ట్రైలర్ చూస్తే అర్థమైపోద్ది. అదే టెంప్లెట్లో ఇంకా దారుణంగా దరిద్రంగా సినిమా అయితే వెళ్తుంది అనమాట. ఓకే, చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు హీరో ఒక బ్యూటీ పార్లర్ సోను మోడల్ అని ముందు ఏదో హడావుడి చేస్తూ చూపిస్తారు భయ్య. ఆ తర్వాత ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి తన ప్రొఫెషన్ని ఎంచుకుని ఒక గెటప్లోకి మారుతాడు. ఆ తర్వాత ప్రాబ్లం నుంచి బయటపడ్డాడు లేదా ఏం జరిగిందని మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవసరం లేని లౌడ్ సీన్స్, ఓవర్ యాక్షన్ సీన్లు, ఆ సోను మోడల్ అని చెప్పి చేసే హడావుళ్ళు, ఇవన్నీ చిరాకు తెప్పిస్తాయి. అసలు ఏంట్రా సినిమా ఎటు వెళ్తుందో అర్థం అవ్వదు. మనం సినిమా స్టార్టింగ్లోనే అర్థమైపోద్ది ఇది ఒక రొటీన్ అవుట్డేటెడ్ స్టోరీ అని. సినిమాలో అయితే ఏమీ లేదు. పోనీ స్టోరీ రొటీన్గా ఉన్నా, స్క్రీన్ ప్లే అన్నా బాగా ముందుకు వెళ్ళిందా, ఇంట్రెస్టింగ్గా ఉందా, కొంచెం ఆసక్తిగా ఉందా అంటే అది కూడా లేదాయే. స్క్రీన్ ప్లే అయితే ఇంకా దారుణం. నెక్స్ట్ ఏం వస్తుందో మీకు తెలిసిపోద్ది సీను. అండ్ ప్రతి సీను మీకు తలకాయ నొప్పి తెప్పిస్తుంది, పరీక్ష పెడుతుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఏం చెప్పాలి. ఇంకా విశ్వక్సేన్ అయితే యాక్టింగ్ మర్చిపోయి ఓవర్ యాక్షన్ చేశాడేమో అనిపించింది భయ్య నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ప్లస్ పాయింట్స్ చెప్పేద్దాం. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఓని వెతికి చూస్తే కొన్ని చోట్ల విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ బాగుంది, కొన్ని చోట్ల మాత్రమే. మీకు అర్థమవుతుంది కదా. నెక్స్ట్ కొన్ని చోట్ల అంటే 1-2 సీన్స్లో కామెడీ పేలుద్ది అంతే. ఇంకా బ్యూటీ పార్లర్ సెటప్ స్టార్టింగ్లో మనకి లైట్గా కొంచెం సినిమాలో ఇన్వాల్వ్ అవుతాం కొన్ని సీన్స్లో ఫస్ట్ హాఫ్లో అంతే. ఇంకా అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. ఇంకా నెగిటివ్ పాయింట్స్ అంటారా, మిగిలినవన్నీ నెగిటివ్ పాయింట్సే. సాంగ్స్ అంటారా, 1-2 సాంగ్స్ ఏదో వైరల్ అయ్యాయి, పర్లేదు వినడానికి, స్క్రీన్ మీద చూడడానికి అంత అనిపించవు. ఎందుకంటే ఫుల్ ఎక్స్పోజింగ్ బై ఆ సాంగ్స్లో. అసలు ఆ ఫ్యామిలీ ఆడియన్స్కి సినిమా సెట్ అవ్వదు. ఓకే, హీరోయిన్ చూడడానికి ఏదో ఎక్స్పోజింగ్ చేసింది కానీ అసలు నాకైతే అందంగా అనిపించలే. చాలా చిరాగ్గా అనిపించింది హీరోయిన్. హీరో పక్కన అసలు సెట్ కూడా అవ్వలేదు భయ్య. ఇంకా మ్యూజిక్ అంటారా, చెప్పుకున్నట్టే 1-2 సాంగ్స్ బాగున్నాయి, బీజం ఏదో పర్లేదు, బిలో యావరేజ్ అని చెప్పాలి. ఇంకా ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా ఇలాంటి లో మీడియం బడ్జెట్ సినిమాకి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి భయ్య. అండ్ విశ్వక్సేన్ మారకపోతే మాత్రం కష్టం. ఇప్పుడు ఏదో 4 బూతు డైలాగులు పెట్టి 2 ఎక్స్పోజింగ్ సీన్లు, ఒక ఎక్స్పోజింగ్ సాంగ్ పెట్టేసి జనాల్ని ఎర్రి పుష్పాలు చేద్దామంటే అది కుదరని పని. జనాలు కాంటెంట్ చూస్తారు. ఇప్పుడు కంటెంట్ లేకుండా సినిమాని హిట్ చేయరు కదా. ఈ సినిమాలో కంటెంట్ అయితే 0, ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నా, మీకు బాగా బోర్ కొట్టినా ఈ సినిమా ఆడుతున్న థియేటర్ల పరిసరాలకు కూడా వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీకు సినిమా మీద విరక్తి వచ్చేది. కనీసం ఇంకొక 1-2 months వరకు ఇంకొక సినిమానే చూడరు. ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్లో ఉంది. కనీసం ఓటీటీలో వచ్చినప్పుడు కూడా ఈ సినిమాని చూడొద్దని నేనైతే చెప్తాను. ఇంకెంత దారుణంగా ఓపెన్గా చెప్పాక కూడా మీరు నన్ను తిడుతూ కింద కామెంట్ పెట్టినా నేనేం చేయలేను. ఎందుకంటే నిజంగానే చెప్పాలి. కవర్ చేసి మేకప్ వేసి చెప్పకూడదు సినిమాలో హీరో చేస్తున్నట్టు. మీరు అర్థం చేసుకోండి. ఇంకా సో అదే విషయం. మరి సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 0.5. ఈ సినిమాకి ఇదే చాలా ఎక్కువ. ఉంటాను ఇక, బాయ్. ఇంతకీ మీరు కూడా సినిమా చూస్తుంటే మీకు కూడా నా బాధ అర్థమై ఉంటే ఈ పాటకి కింద కామెంట్ రాయొచ్చుగా.